తినాలో తెలీదు, ఏం తాగాలో తెలీదు. మన దేశంలో ఫుడ్ మీదన ప్రభుత్వాలకి కంట్రోల్ లేదు. అట్ ద సేమ్ టైం ఈ వ్యవస్థ మీదన నియంత్రణ లేదు. వీటి జోలికి వస్తే కనుక యాక్షన్ బిగిన్ అయితే చిన్న వ్యాపారులు దెబ్బతింటారు, అలాగే తినేవాళ్ళు దెబ్బతింటారు. వాళ్ళందరూ తమ ఓట్లని వ్యతిరేకంగా వేస్తారన్న ఉద్దేశంతో పట్టించుకోరు. దీంతో ఈ ఆహారం, ఈ తాగేటటువంటి వాటి వలన అనారోగ్యాల బారిన పడి ఆసుపత్రికి లక్షలు ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి సామాన్యులకు అవుతుంది. ఒక తింటున్నాం రోడ్ల మీదన, దాంట్లో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటి, దాంట్లో వాడే నూనెలు ఏంటి, అప్పుడప్పుడు వేసే లోకల్గా ఉన్నటువంటి మున్సిపాలిటీలు రైడ్ చేయడమో, లేకపోతే ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైడ్ చేయడమో, వాళ్ళకి పెనాల్టీ తప్పించి అంతకుమించి శిక్షించే అధికారాలు కూడా లేవు వాళ్ళకి. ఇదొక సమస్య. ఒక కల్తీది తింటే మన ఆరోగ్యాలు పాడయ్యి లక్షల రూపాయలు ఆసుపత్రులు పాలయ్యే పరిస్థితి ఉంటే దానికి కానీ వాడికి ఒక 10,000 25,000 పెనాల్టీ వేస్తారంతే. కానీ ఇక్కడ మనం లక్షల రూపాయలు అక్కడ తగలేసుకోవాలి, ప్రాణాలు కోల్పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మంచినీళ్ళు కలుషితమైనవిగా ఉంటుంటాయి కాబట్టి మనకు ఒక అలవాటు చేసేసారు. వాటర్ బాటిల్ మనం తిన్నా తినకపోయినా సరే రోడ్డు మీదకి పోయే ప్రతి ఒక్కడు వాటర్ బాటిల్ వాడటం అనేది అలవాటైపోయింది. వాటర్ బాటిల్ అనేటటువంటి జీవితంలో ఒక భాగం కింద మారిపోయింది. సెల్ ఫోన్ ఎట్లాగో వాటర్ బాటిల్ అట్లా. కానీ ఈ వాటర్ బాటిల్లో ఉండేటటువంటి మినరల్ వాటరు, లేకపోతే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, ఇవి ప్రమాదకరమైనవే అన్నటువంటి విషయాన్ని FSSAI చెప్తున్నటువంటి అంశం హై రిస్క్ ఫుడ్ కేటగిరీలోకి తీసుకొచ్చింది. మరి అట్లాంటి వాటి మీద చర్యలు ఏముంటాయి అంటే నథింగ్.